శ్రీరామ పాదుకా పట్టాభిషేకం చైత్రమాసంలో వైభవంగా జరుపుకునే మరో ఉత్సవం శ్రీరామనవమి. ఆ రోజు సీతారామ కళ్యాణం వాడవాడలా జరుపుతారు. సాధారణంగా నవమి నాడే పునర్వసు నక్షత్రం అనగా శ్రీరాముని జన్మ నక్షత్రం కలిసి వస్తుంది. శ్రీరాముడి వనవాసం పూర్తయ్యే వరకు భరతుడు రాముని పాదుకలకే పట్టాభిషేకం చేసి వాటి ప్రతినిధిగానే రాజ్యపాలన చేశాడు. ఇష్టారాజ్యం భరతుడి పట్టం అంటారు. కానీ పౌరులందరూ భరతుని సోదర ప్రేమను గౌరవించి కైక కుమారుడు అయినప్పటికీ ధర్మవర్తునుడు కావటం వలన ధర్మబద్ధులై వ్యవహరించారు. శ్రీరామచంద్రుడు వనవాసం పూర్తయిన తరువాత వెంటనే అయోధ్యకు రాకుండా ఆంజనేయ స్వామిని భరతుని దగ్గరకు పంపించారు. ఒక వ్యక్తికి పదవి ఏ విధంగానైనా మారుస్తుంది, నువ్వు ముందర వెళ్ళి చూసి నా రాకను తెలియజేయి అని అన్నారు రాముల వారు. ఆంజనేయుల వారు భరతుని వద్దకు నందిగ్రామం వెళ్ళారు. అక్కడ పాదుకల వద్ద భరతుడు బురదలో పొర్లుతూ ఉన్నట్ట. కారణం ఏమిటంటే రాముని కోసం దుఃఖిస్తూ నారబట్టలు కట్టుకుని జటాబంధనంతో దొర్లుతూ బాధపడుతున్న భరతుని ఆంజనేయ స్వామి వారు రాముని రాకను తెలియజేశారు. ఆ ఆనందంతో నా రాముడు ఎక్కడాని భరతుడు లేచి రాముల వారిని సాదరంగా ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేసి పట్టాభిషిక్తుని గావించారు. అన్నయ్య ఇవిగో జమా ఖర్చులు, నువ్వు వెళ్ళిన తర్వాత అంగబలాన్ని అర్ధబలాన్ని 10 అంతలు చేశాను అన్నారు. ఇక్కడ ప్రజల నిబద్ధత గమనించవలసింది. రాముని యందు భరతుని గల సోదర ప్రేమ యుగాలు గడిచినా చెక్కు చెదరకుండా ఉండి రాముడే సుగ్రీవునితో ఒకానొక సందర్భంలో అంటారు, నీలాంటి స్నేహితుడు భరతుని లాంటి సోదరుడు చరిత్రలో నిలిచిపోతారు. నీ గుహుడు రామభక్తి పరాయణుడు. భరతుడు రాముని మరల అయోధ్యకు రప్పించడానికి గంగాతీరమందున శృంగిబేరుపురం చేరుకున్నప్పుడు వారిని రాకను గమనించిన గుహుడు భరతుడు దుర్బుద్ధితో వస్తున్నాడేమో అని సందేహించి తన వారితో భరతుని వద్దకు వెళ్ళి వస్తాను అని విషయం కనుక్కు వస్తానన్నాడు. భరతుని వద్దకు వెళ్ళి నమస్కరించి అతని సోదర ప్రేమను చూసి గుహుడు తన తప్పు తెలుసుకుని తను తప్పుగా భావించినందుకు క్షమాపణలు కోరగా భరతుడు అటువంటి దుష్కాలము రాకుండుగాక అన్నాడు. అతని ప్రభుభక్తిని చూసి గుహుడు భరతుని పరివారాన్ని అంతటికీ ఆ పూటకు ఆతిథ్యం ఇచ్చాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు.